ఇంటెలిజెన్స్ లిస్ట్ లో ఉన్న వాళ్ళని చెక్ చేయండి. రేపు గెస్ట్లు వస్తున్నారు. ప్రజాశాంతికి ముప్పు కలిగించే వాళ్ళపై మాత్రమే పీడీ యాక్ట్ చర్యలు తీసుకోండి. రవి, నిన్ను ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద నిర్బంధిస్తున్నాం. మాకు పైనుంచి ఆర్డర్ ఉంది. పైనుండి ఏం ఆర్డర్ సార్? కలెక్టర్ ఆర్డరా, లేదా కమిషనర్ సైన్ ఉందా, లేదా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశమా? స్టేషన్కి వచ్చాక అన్ని తెలుస్తాయి. ప్రశ్నలు అడగకు. ఇది పీడీ యాక్ట్ కేసు. నేను నా హక్కులు అడుగుతున్నాను సార్. పీడీ డిటెన్షన్ కు రాతపూర్వక ఆర్డర్ ఉండాలి. స్టేషన్ కి తీసుకెళ్లే ముందు ఆర్డర్ చూపించాలి. ఆర్డర్ లేకపోతే ఇది అక్రమ నిర్బంధం. సార్, నా కుటుంబం హైకోర్టుకి వెళ్తుంది. హేబియస్ కార్పస్ రిట్టేస్తుంది. ఆర్డర్ లేకుండా నన్ను పట్టుకుంటే కోర్టు ముందు మీరందరూ సమాధానం చెప్పాల్సిందే. సార్, వాడికి రూల్స్ అన్ని తెలుసు. పీడీ ఆర్డర్ లేకుండా తీసుకెళ్తే హేబియస్ కార్పస్ అండ్ అడ్వైజరీ బోర్డుకి ఫిర్యాదు చేస్తాడట. అప్పుడు కోర్టులో మనమే ఇరుక్కుపోతాం సార్. ఎవరినైనా పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేస్తే ఆర్డర్ తప్పనిసరి. ఒకవేళ ఆర్డర్ తో అరెస్ట్ చేసినా వాళ్ళు హైకోర్టు జడ్జిలతో ఉన్న అడ్వైజరీ బోర్డుకి సమాధానం చెప్పాలి. ఎందుకు నిర్బంధించారో, ఏ ఆధారాల మీద చేశారో అన్ని అక్కడ ప్రశ్నిస్తారు. అడ్వైజరీ బోర్డు ఆమోదం లేకుండా 3 నెలల కంటే ఎక్కువ ఎవరిని జైల్లో పెట్టలేదు.